హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ క్యారెట్ హల్వా అనమాట. మా అక్క ప్రెగ్నెంట్, తనకి స్వీట్ క్రేవింగ్ అవుతుందని చెప్పింది. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే క్యారెట్ అండ్ పాలు కనిపించినాయి అనమాట. దీంతో క్యారెట్ హల్వా చేసేనా అంటే ఓకే అంది. సో మేకింగ్ వీడియో అయితే చూసేద్దాం ఇప్పుడు. మా అక్క ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము చేయకుండా ఉంటామా. ముందుగా అయితే క్యారెట్ని పీల్ తీసేసుకున్న తర్వాత మంచిగా తురుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు ఏమో మా మమ్మీ స్వీట్కి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. సో చూడండి, ఫైనల్గా అయితే అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం తురుపుకున్న క్యారెట్ అయితే అందులో వేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కాల్చి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes బాగా మగ్గనియాలి. ఒక 10 minutes అయితే సరిపోయింది. ఇప్పుడైతే మన క్యారెట్ ఫ్రై మంచిగా కుక్ అయిందనమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ సరిపోయినంత షుగర్ అయితే వేసుకోండి. మా ఇంట్లో మేము ఎక్కువగానే తింటాము. షుగర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ హల్వా మొత్తం బాగా దగ్గర పడే వరకు బాగా కుక్ చేయాలి. ఇప్పుడైతే ఇది దగ్గర పడుతుంది కదా, కొంచెం కొబ్బరి తురుము అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇది కొంచెం దగ్గర పడ్డాక చూసారా, మన హల్వా అయితే బాగా దగ్గర పడింది. ఇప్పుడైతే 2 tablespoon ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అండ్ లాస్ట్గా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసేసి లాస్ట్గా ఇంకొంచెం నెయ్యి ఉంటే యాడ్ చేసేసుకోండి. అంతే, మన హల్వా అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయింది. మా అక్క టేస్ట్ చూసి సూపర్గా ఉందని చెప్పింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎనీవే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.